హాయ్ దిస్ ఈజ్ అక్షిత. మళ్ళేం సోది చెప్తానికి వచ్చినాను అనుకోకండి, ఏదో చెప్తా. పీపుల్ అరౌండ్ అస్ దాని గురించి చెప్తున్నా. అనోయింగ్ పీపుల్ బేసికలీ. నేనే అనోయింగ్, నా చుట్టూ ఉండేటోళ్ళు ఇంకా అనోయింగ్. ఫస్ట్ పేరెంట్స్ కాడి నుంచి స్టార్ట్ చేస్తాను. మా మమ్మీ డాడీ మోస్ట్ అనోయింగ్ పీపుల్ అని అనొచ్చు. ఆల్రెడీ మా మమ్మీకి ముందే చెప్పొచ్చిన, నీ మీదే సెట్ చేసినాను. ఇది చూసిన తర్వాత నువ్వు నన్ను ఏమన్నా అన్నా కూడా ఏం కాదు, ఎందుకంటే నేను హాస్టల్ ఉంటాను, నువ్వు కొట్టలేవు. మా మమ్మీ ఏదన్నా డైరెక్ట్ చెప్పదు, ఇండైరెక్ట్ వేలో వస్తుంది. ఎట్లా బేసికలీ అట్లా కాదు నాన్న, ఆ ఆంటీ వాళ్ళ కూతురు అంట. మమ్మీ నువ్వు ఇప్పుడు ఏం సొల్లు పెడతావో నాకు తెలుసు. ఆంటీ వాళ్ళ కూతురు ఏదో చేసిందని నేను అది చేస్తాను, నువ్వెందుకు అనుకుంటున్నావు. ఓ రోజు ఇట్లానే నేను మా మమ్మీ బండి మీద పోతుంటే ఇంకా స్టార్ట్ చేసింది. నువ్వు కాదు, నీకు ఆంటీ తెలుసు కదా అంట. చెప్పు. ఆ ఆంటీ వాళ్ళ కూతురు అంటే ఇట్లా చేసిందంట అంటే, ఓ అవును, మనం కూడా కొంచెం పద్ధతిలాగా యాక్ట్ చేయాలి. మనం చేసే వాళ్ళ పాప కంటే ఘోరంగా చేస్తాం కోర్స్, కానీ పద్ధతి యాక్షన్ చేయాలి. అయితే సరే అవునా మమ్మీ అట్లా చేసినాను, కానీ నువ్వు అట్లా చేయొద్దు నా. అబ్బా మళ్ళీ స్టార్ట్ చేసింది అది అమ్మా అనుకున్నా. నువ్వు అట్లా చేయొద్దు నా మమ్మీ, నేను ఎందుకు అట్లా చేస్తా, అయినా నాకు అట్లాంటి టైం ఇంట్రెస్ట్ రెండు లేవు మమ్మీ అని అన్నది. అంటే ఒకటే ఆ పాప అన్నది, డ్రైవింగ్లోనా ఆ పాప అన్నది. ముందు మొహంలో మొహం పెట్టి అంటే టైము ఇంట్రెస్ట్ ఉంటే చేస్తావా అంట, ఇదే ఎక్స్ప్రెషన్. రే ఎక్కడ దొరికిర్రా మీరంతా, మరి ఇంత శాడిజంగా ఉండవేంది మమ్మీ నువ్వు, నాకు అర్థం కాదు. ఇట్లుంటుంది మా మమ్మీతో అప్పుడప్పుడు. అండ్ మా డాడీ విషయానికి వస్తే, అసలుకి మా డాడీకి నా మీద ఎంత నమ్మకం అంటే, ఈ మధ్యలో రోజు ఏ టైంలో పడితే ఆ టైంలో వీడియో కాల్ చేస్తున్నాడు. అంత నమ్మకం పెరిగింది నా మీద మా డాడీకి. నిన్న నా బర్త్డే, బయటికి వెళ్ళినా అనమాట. ఫస్ట్ 7కి వీడియో కాల్ చేసిండు, ఎత్తలే. మళ్ళీ 7:05కి మళ్ళీ ఏమంటే ఒక్కసారి ఎత్తలే అంటే ఏదో పనులున్నా డాడీ ఆగు చేస్తా, నేను ఎవరితోనే ఏం లేచిపోవట్లేదు, నాకు అంత సీన్ లేదు. ఎమ్మటెమ్మటే ఫోన్లు కొట్టి చంపుతాడు. అప్పుడు ఇట్లుంటాడు. ఒక్కొక్కసారి ఎట్లా అంటే మా డాడీ వస్తాడు, ఫుల్ జోవియల్గా ఉంటాడు, వస్తాడు ముద్దు పెడతాడు, అది నాన్న ఇది నాన్న అని అంటాడు. అప్పుడు ఫుల్ క్లోజ్ ఉంటాడు. ఒక్కొక్కసారి మా డాడీని చూస్తే పేరు మా డాడీ అనడానికి కూడా భయపడాల్సి వస్తుంది. ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఇట్లా ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. డాడీ అని అన్నాను అనుకో, ఏంది ఏం లేదు డాడీ, ఓకే నువ్వు ఏదో మూడప్పుడు ఉన్నావు అర్థమవుతుంది. ఇంకా అన్నిటికంటే మన ఇళ్ళల్లో ఏంటిది, మమ్మీని ఒకటి ఉంటుంది చూడు, మనం ఏడన్నా వెళ్ళాలంటే పర్మిషన్ అని ఒకటి ఉంటుంది. దానికి ఎట్లా, మమ్మీని పోయి అడిగితే డాడీని పోయి అడిగితే మమ్మీని, మధ్యలో ఏంది మనం బకరాగాళ్ళం, అది పంపించారని అర్థం. ఇంకా మా చెల్లె విషయానికి వస్తే, అది నాకంటే 6 years చిన్న, కానీ నన్ను ఏదో నా చుట్టూ స్పై లాగా వర్క్ చేస్తుంది. నేను ఫోన్ చూస్తున్నాను అనుకో, ఎవరు అందరూ ఇన్స్టా ఐడి వాళ్ళ పేరే పెట్టుకోవాలని రూల్ లేదు కదా, ఇలాగ ఆయన చెప్పినట్టు. ఓరం మా ఫ్రెండ్ వేరే పేరు పెట్టుకుని వచ్చానని ఇట్లా చూసి, ఎవరది, ఎవరితో చాట్ చేస్తున్నా, డైరెక్ట్ వీడియో కాల్ పెట్టిన. అమ్మాయి అయితే ఓకేనా నీకు ఇప్పుడు హ్యాపీనా నువ్వు అంటే, సరే నేనేం అంటలే నువ్వు మాట్లాడుకో అంట. అదే అబ్బాయి ఎత్తుంటే ఇప్పుడు నాకు అయ్యేది, మంచిగా పెళ్ళిపోతున్నది తిందామని వెయిట్ చేస్తున్నది అని అనుకున్నా. అసలు ఎవరన్నా అబ్బాయితో ఇక నేను ఏమైనా కాల్ మాట్లాడుతుంటే నా చుట్టూ తిరుగుతుంది. ఇదంతా నా ఫ్రెండ్స్ విషయానికి వస్తే, ఇజ్జత్ దిశానికి వీళ్ళు చాలు, వేరే అవసరం లేదు. నిన్న నా బర్త్డే అయితే మొత్తం అన్నీ ఒక ట్రైన్ పెట్టినాను నేను. దాంట్లో ఎవ్వరు ఏ ఫోటో ఇదేంటి ఏ స్టోరీ అంత అబ్జర్వ్ చేసారో లేదో తెలియదు. ఒక్కటే యాడ్ మెన్షన్లో థ్యాంక్ యూ బావా అని పెట్టుకున్నా. కథం నా డిఎమ్స్ అన్నీ నిండిపోయినాయి, ఎవరు 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 అంట. అన్నీ పెట్టినా కదా, అన్నీ ఫస్ట్ నుంచి ఒక 40 దాకా పెట్టుంటా, అన్నీ అడగవు. ఆ బావా అని దాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నావు, ఎందుకు? ప్రతి ఒక్కడు మళ్ళా అబ్బాయిలు అడిగిర్రంటే ఏమో అనుకోవచ్చు, అమ్మాయిలు కూడా. అదే నాకు భయం వేస్తుంది ఇప్పుడు. ఓకే మనకు తెలిసిన వాళ్ళ వరకు విష్ చేసిర్రు అంటే ఓకే, మెసేజ్ రిక్వెస్ట్లలో చూసి ఇది దారుణం. ఒకడైతే 12కి పెట్టిండు హ్యాపీ బర్త్డే అని, చూసినా వదిలేసిన. మళ్ళీ అదే మెసేజ్ మళ్ళీ 1కి అన్నీ ఏంటిది లైక్ బాంబ్ బ్లాస్ట్లు పెట్టిండు. దాని తర్వాత కేక్ పెట్టిండు. 10 సార్లు నేను చూసి వదిలేస్తున్న కొద్ది ఇంకా పెడుతున్నాడు. మళ్ళీ అలా హాయ్ పెట్టి, అరే నా బర్త్డేకి
ఎన్ని విషెస్ వచ్చినాయి అన్ని నువ్వు ఒక్కడివే చెప్పినావు ఈరోజు. అసలుకి దీనమ్మ బర్త్డే అని చెప్పుకోవడానికి దరిద్రంగా అనిపించింది. ఎవడన్నాడు విష్ చేస్తున్నాడు పార్టీ లేదా అంట ఒక డైలాగ్. అరే నా కిడ్నీ అమ్ముకోవాల్సి వస్తుంది రా వీళ్ళేసే బిల్లుకి. ఇంకొక జస్ట్ నార్మల్గా మొన్న అంటే అందరూ అనోయింగ్ ఎంత ఉంటారో తెలియదు కానీ మనం కూడా కొంచెం అనోయింగ్ పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టడంలో. జస్ట్ నిన్న క్లాస్కి వెళ్ళినప్పుడు జస్ట్ మనం అంత పక్కన వాళ్ళని ఎవరిని పట్టించుకో, మనం ఏదో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటాం. అటు ఇటు చూస్తుంటే నా పక్కన దాని నెక్ పైన ఒక హిక్కీ చూసిన. మమ్మీ మళ్ళీ నువ్వు హిక్కీ అంటే నన్ను అడగకు చెల్లి, సరే నువ్వు మాత్రం గూగుల్ చేయకే ప్లీజ్. చూసిన నాకు దూల ఎక్కువ బేసికల్లీ. చూడ్డం నవ్వడం ఫస్ట్ దానికి అర్థం కాలేదు ఎందుకు నవ్వుతున్నా అంటే నీ నెక్ పైన ఏదో ఉంది అని అన్న. అప్పటిదాకా అది మంచిగా ఇట్లా 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 కూర్చొని తిరుగుతుంది. నేను అన్నగానే ఇంతే ఇక చదువుకుంటావు అని చూడడం నవ్వడం. మనకు కొంచెం దూలు ఎక్కువ కదా. నా పక్కన ఇంకో ఆమె ఉండదు, దానికి అర్థం కావట్లేదు నేను ఏం చేస్తున్నాను. ఇదేమో ఒకటే సిగ్గు పడుతుంది, దీని సిగ్గు నేను చూడలేకపోతున్నా. అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్లే, మళ్ళీ ఒకటి కూడా సింగిల్ మీనింగ్ ఉండదు. ఇదంతా ఒక కాడికి వస్తే ఇంకా రిలేటివ్స్ ఉంటారు కదా, మెయిన్ అనోయింగ్ రిలేటివ్స్. దాంట్లో ఫస్ట్ మా అత్త ఒక ఆమె ఉంటుంది. దీనమ్మ జీవితం ఆమె కూడా ఒక కూతురు ఉంది. మళ్ళీ అనొద్దు ఎందుకంటే మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. బేసికలీ నాకు అనిపిస్తుంది తెలుసా, ఒక్కొక్కసారి అలా కూతురు లేచిపోతే బాగుంది, నేను ఎంజాయ్ చేద్దాను అని అనుకుంటా. సాడీజన్ కాదులే. ఎట్లా అంటే ఫోన్ చేసి అలా బిడ్డ రిజల్ట్ ఆమె చూసుకోవచ్చు కదా, అలా బిడ్డ చదువు గురించి ఆమె చూసుకోవచ్చు కదా, నా గురించి ఎందుకు నీకు ఫోన్ చేసి అరే సింధుకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంట, ఈ సెమ్లో రిజల్ట్ ఏంది, ఇండైరెక్ట్ ఎన్ని పోయినాయి అని అడగలేక రిజల్ట్ ఏంటి అని అడుగుతుంది. ఆమె ఫోన్ చేసిందంటే నేను ఇమీడియట్గా బయటకా లేకపోతే బాత్రూంలోకో పోవాలి, లేకపోతే నాకు మోగుతుంది బ్యాండ్ బాజా. ఓకే రిజల్ట్ వరకు మాట్లాడినావు ఆంటీ, ఓకే చాలు. ఇంకా టాపిక్ గోల్డ్ రేట్స్ మరీ పెరిగిపోతున్నాయి, పిల్లలకు పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి, గోల్డ్ ఎంత పెట్టాలి, అది దాన్ని స్టార్ట్ చేస్తుంది. ఇంకా అరే మేము 19 అమ్మా, ఇంకా మాకు పెళ్ళికి చాలా టైం ఉంది, ఇప్పటి నుంచే నువ్వేంది ఎన్ని కిలోలు కొని పెడదాం అనుకుంటున్నావు నాకు అర్థం కాదు. ఆ టాపిక్ ఎందుకు సీరియస్లీ. ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఎంత చేసిందో ఏమో కానీ మా మమ్మీ కూడా స్టార్ట్ చేసింది మొన్నటి నుంచి. ఏంటి గోల్డ్ కొనాలి, ఇంకా 3-4 ఇయర్స్లో నీకు పెళ్ళి చేయాలి అని అంతగానో ఇన్ఫ్లుయెన్స్ చేసి పడేసింది మా మమ్మీ. ఓకే నైస్ అనుకున్నా. మా మామయ్య అసలుకి ఈ బ్రదర్ అండ్ సిస్టర్ కాంబినేషన్ ఉంటుంది చూడండి, ఇది హైలైట్. సమ్ టైమ్స్ చూస్తే అనిపిస్తుంది నాకు కూడా ఇట్లా ఒక అన్నయ్య ఉంటే బాగుండు అన్న ఫీల్ వస్తుంది. బట్ సమ్ టైమ్స్ వద్దు, నా పిల్లలకు మళ్ళీ ఈ టార్చర్ ఇవ్వాలని అనుకోవట్లేదు నేను అని ఫీల్ అవుతుంటా. అప్పుడప్పుడు మంచిగానే మాట్లాడుతుంది, అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు. ఎందుకు ఫోన్ చేస్తాడో తెలియదు, ఏదో సమ్ టైమ్స్ ర్యాండమ్గా ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏం చేస్తున్నావు, ఏడున్నావు, చదువుకుంటున్నావు మంచిగా, అది ఇదని అడుగుతాడు. అంతవరకు ఓకే బాయ్ అని చెప్పిండా సంతోషం, లేదు ల్యాగ్ చేస్తుండ అనుకో స్టార్ట్ చేసి నువ్వు మా చెల్లని మరీ ఇబ్బంది పెడుతున్నావు, ఏడిపిస్తున్నావు, ఎందుకు అట్లా, దాన్ని ప్రశాంతంగా ఉండనియొచ్చు కదా, అట్లుండాలి ఇట్లుండాలి. నిన్న నా బర్త్డే కనీసం ఆచారాలు కూడా లేదు నా మామకైతే. ఫోన్ చేసిండు బర్త్డే మొత్తం అయిపోయినాక నిన్న 9 గంటలకి అబ్బా అయిపోయిందిరా కొంచెం రిలాక్స్ అయిదామని వచ్చి ఇట్లా కూర్చున్నా. ఫోన్ చేసిండు, ఇవాళ నీ బర్త్డే అంటగా నేను మర్చిపోయినా, నేను ఫోన్ చూడలే, హ్యాపీ బర్త్డే అన్నాను. థ్యాంక్ యూ మామయ్య, తిన్నావా, తిన్నా చాలు ఓకే బాయ్ అని అంటుంటే ఇదేంటిది ఇప్పటికీ నీకు 19 ఇయర్స్ వచ్చినాయి, జరా మంచిగా ఉండాలి, చదువుకోవాలి, సబ్జెక్టులు అన్నీ పడకుండా చూసుకో అంట. నా అడ్డ సబ్జెక్టులు నీకు తెలిస్తే నీ గుండె ఇన్నే అయిపోతుంది, ఎందుకు మళ్ళీ మీ చెల్లెకి అన్న లేకుండా అవుతావు, అందుకే చెప్తలేను అనుకున్నాం. అయితే నువ్వు జాబ్ చేయాలి, కారు కొనాలి, అది ఇది ఇంకా ఓ లిస్ట్ చెప్తున్నావు. అమ్మా వేసే ఉంటాడు పెగ్గు, అందుకే నన్ను చంపుతుండే నాకు అర్థమవుతుంది. ఇంక ఇదంతా కాదు, బర్త్డే టైంలో ఎడిటింగ్స్ వస్తాయి. మా పెద్దాడి ఇట్లా ఒక పువ్వులోకి వెళ్ళి ఇట్లా ఓ స్టోరీ నార్మల్గా స్టేటస్ పెట్టిండు. అది ఎట్లా అంటే చూడంగానే నాకు శ్రద్ధాంజలి గుర్తొచ్చింది సీరియస్లీ. అది మళ్ళీ సింగిల్ ఫోటో కూడా కాదు,
ఏదో గ్రూప్ ఫోటోలోకి వెళ్ళి ఉన్న అదేంటిది దాని ముఖం వరకే దరిద్రంగా ముఖం మీద ఉన్న అన్ని గుంటలన్నీ కనిపించేలాగా క్రాప్ చేసి దాన్ని పెట్టిండు. సేమ్ టు సేమ్ నాకు శ్రద్ధాంజలి బర్త్డే విషెస్ కాదు, ఇది శ్రద్ధాంజలి అంతే పెట్టి మీ ఇదేంటిది మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, ఏఐ వాయిస్ మళ్ళీ పుట్టినరోజు శుభాకాంక్షలు, మీరు మీ కుటుంబ సభ్యులు ఇప్పటి చాలా సంతోషంగా ఉండాలి, మీరు ఉన్నత శిఖరాలకి ఎదగాలని కోరుకుంటున్నా అంట. డాడీ మీరు నన్ను ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి దొబ్బకపోతే నేను ఎప్పుడూ బాగుపడిపోతా డాడీ అని నేను ఫీల్ అయ్యాను. ఇట్లా ఉంటుంది కదా, వీళ్ళందరూ డిఫరెంట్. మళ్ళీ మా డాడీ విషయానికి వస్తే ఎట్లా తెలుసా, ఇన్ని రోజులు అసలుకి ఎట్లా అంటే నేను కాలేజ్లో పండి బెడ్ మీద పండి దొర్లుతున్నా అన్నప్పుడు అసలు నన్ను దేకను కూడా దేకను. నేను ఫోన్ చేస్తా, నేను బిజీగా ఉన్నా తర్వాత చేస్తా, ఏదో బేస్ వాయిస్లో నేను బిజీగా ఉన్నా తర్వాత చేస్తా, నీకేం పనిపాటు లేకుండా ముఖం మీద అంటాడు మా అయ్య, నీకేం పనిపాటు లేకుండా వచ్చు, నాకు మస్తు పని ఉంది అని అంటాడు. ఏదో క్యాజువల్ ప్రేమ చేయొద్దా మా డాడీకి. నేను బేసికల్లీ ఈ మధ్యలో బయటనే తిరుగుతున్నా అనుకో, నేను బయట కరెక్ట్గా ఏదో మా డాడీకి చెప్పకుండా బయటకు వచ్చిన రోజే వీడియో కాల్. నేనమ్మ నేను అప్పుడెప్పుడో అదేంటిది ఏదో పబ్లిక్ ప్లేస్లో మెట్రో స్టేషన్లో ఉన్నా నిన్న, గతం వీడియో కాల్ మీద కొడుతూనే ఉన్నాడు. మా డాడీకి మా మమ్మీ కన్నా నా మీద అంత ఇష్టం ఉందో లేదో కానీ మా వార్డెన్కి అయితే నేనంటే ఫుల్ ప్రేమ. దీని తల్లి మా మమ్మీ డాడీ అన్నా నాకు ఫోన్ చేయడం మర్చిపోతారేమో, ఇది మాత్రం మర్చిపోదు. కరెక్ట్ 7:25 అయిందా, అమ్మ అక్షిత ఎక్కడున్నావు అమ్మ, ఇంకా హాస్టల్కి రాలే. ఇది ఎట్లా ఫీల్ అవుతుంది అంటే ఇది పక్క ఎవరితోనే లేచిపోతుంది, అందుకే ఇంకా రాలేదు హాస్టల్కి. ఇది పక్క ఇంకా 10 నిమిషాలలో హాస్టల్ రాలేదా, ఇది చెక్కేసింది అన్నట్టే ఫీల్ అవుతుంది. నిన్న నేను పోయినా లేదు, ఏడికి పోయినావమ్మా అంటే బర్త్డే కదా మనం బయటికి వెళ్ళినా అని అంటే, అవునా డాడీకి చెప్పే వెళ్ళినా అంటే, చెప్పలేదే ఇప్పటిదాకా నా మూడుతో తిరిగేసి వస్తున్నా, లేకపోతే నువ్వు ఫోన్ చేయండి నన్ను గేట్ కూడా దాటినియో అట్లాంటి చెప్పే పోయినావని మళ్ళీ బొంగులో క్వశ్చన్ ఎందుకు, అంతే కదా. అప్పుడప్పుడు మా పెద్దాడికి అంటే మాదంతా మా డాడీ వాళ్ళు మొత్తం 3 మెంబర్స్ బ్రదర్స్ ఇట్లా ఉంటారు అనమాట. అప్పుడప్పుడు ఎవరికి నేను ఎట్లా గుర్తొస్తానో తెలియదు, నేను ఏదన్నా లంగ పని చేసినప్పుడే వాళ్ళకి మంచిగా గుర్తొస్తా అనుకుంటా, ఇట్లా ఫ్లాష్ అయిపోతా. నేను ఎవ్వరికి చెప్పకుండా హోలీ ఈవెంట్ అది ఇది అని ప్లాన్ చేసుకొని పోయి మంచిగా ఎంజాయ్ చేద్దామని పోయినా. అట్లా పోయి దిగే 2 స్టెప్పులు వేసినా లేదా పెద్దాడి నీ హాస్టల్ ముందున్నా ఎక్కడున్నావు అంట. నేను మంచిగా అసలు నువ్వు పోయి ముందు నిలబడి డాడీ నేను నీ కూతురునన్నా కూడా గుర్తుపట్టలేని సిచ్యువేషన్లు ఉన్నా, నేను నీ హాస్టల్ కింద ఉన్నా రా కిందికి అని అంట. మాటలు ఇవ్వండి డాడీ అంటే నేను ప్రాజెక్ట్ సామాన్ కొనుక్కోవడానికి బయటికి వచ్చా డాడీ, నాకు ఒక 1.5 hour టైం పడుతుంది అంటే ఎల్బీ నగర్ నుంచి ఇటు రావడానికి కొంచెం టైం పడుతుంది, మళ్ళీ నేను ఫ్రెష్ అవ్వాలి కదా, అందుకే 1.5 hour టైం పడుతుంది డాడీ అని అన్నా. ఓకే అమ్మాయి వెళ్ళిపోతుందిలే అనుకున్నా. నువ్వు ఏడున్నావు చెప్పు నేనే వస్తా నువ్వు ఏడున్నావు చెప్పు లొకేషన్ షేర్ చేయంట. మా దొరికిపోయినా చెక్కెత్తరు ఇంకా నాకు అయిపోయిన పని అనుకుంటున్నా. అంటే డాడీ అంటే అయిపోయింది డాడీ ఆల్మోస్ట్, నేను స్టార్ట్ అవుతున్నా అంటే సర్లే నాకు పక్కనే పని ఉంది నేను మళ్ళీ తర్వాత వస్తలే అని చెప్పిండు. దండం రాదుతా నన్ను బతికించిన ఇయాలకి అనుకున్నా. ఓకే థ్యాంక్స్. అట్లా సడన్గా విజిట్లు ఇవన్నీ ఇవ్వడం కొంచెం భయంకరంగా ఉంటాయి, మీకు తెలియదు. అప్పుడప్పుడు కొంచెం మినీ హార్ట్ స్ట్రోక్ వచ్చి పోతుంది నాకు. అంత ప్రేమ ఉంటే చెప్పి రావచ్చు కదా. అంటే ఇండైరెక్ట్గా నేను ప్రతి ఓపెన్ మైక్లో మా వాళ్ళకు మెసేజ్ ఇచ్చుకుంటున్నా, డైరెక్ట్గా చెప్పలేను అన్నీ, డైరెక్ట్గా చెప్పే ఏంలే. మొన్న నేను ఫస్ట్ ఓపెన్ మైక్కి నేను మా మమ్మీకి డాడీకి ఎవరికి చెప్పలే, రిలీజ్ అయినాక అనుకోకుండా చూసి రాదు. మా మమ్మీ చూసింది ఓకే, మా డాడీకి చూడలేదు, నేను మా డాడీకి చెప్పొద్దు అని ఫిక్స్ అయినా. చెప్పితే నా నాన్న అదే చెప్పు తీసుకొని కొడతాడు, చెప్పొద్దు అని ఫిక్స్ అయినా. మా డాడీకి నాకంటే పెద్ద రోగం ఒకటి ఉంది, కరెక్ట్ 7కి వండుకుంటాడు, మళ్ళీ ఇదేంటిది అందరు వండుకున్నాక 1కి 2కి లేచి ఫోన్స్ చూస్తాడు ఒకటి, మళ్ళీ అది మామూలు సౌండ్ కాదు, ఓ స్పీకర్ బాక్స్ పెట్టినట్టు పెట్టి ఇంత ఫుల్ వాల్యూమ్ పెట్టి చూస్తాడు. అదే టైంకి నేను మా డాడీ ఏమనుకుంటా నేను పండుకున్నా అనుకుంటా, బెడ్షీట్ వేసుకొని నేను చేసుకునే పనులు నేను ఏయో చేసుకుంటా, పండుకున్నా అనుకుంటుండు. చూస్తే నా ఫస్ట్ ఓపెన్ మైక్ది రీల్ ఒకటి 10 సార్లు విన్నాడు, ఇంకెన్నిసార్లు వింటాడు, నాకు మోగిపోద్ది రేపు అర్థమవుతుంది నాకు. ఇంకా
అన్నట్టుంది నా సిచ్యువేషన్. ఒకటే ఏం లేదు. నేనే ఫస్ట్ దాంట్లో ఒకటే డైలాగ్ ఇచ్చిన. నేనేదో నా దరిద్రం బాలేక జాయిన్ అయినా అని మా అయ్య, ఆడోడో బొకడగాడు ఇవే వినిపిస్తున్నాయి నాకు. కథం అయిపోయి 10 సార్లు విన్నాడు సీరియస్లీ. మా మమ్మీకి కూడా అర్థమవుతుంది వింటున్నాను. అంతే ఫుల్ వాల్యూమ్ ఉంది. ఓ 3:30, 4 అవుతున్నట్టుంది ఆ టైంలో. అన్నిసార్లు వింటుండు. అయిపోయింది ఇంకా నాకు. రేపు వెళ్ళిన బ్యాగ్ తెచ్చేస్తాడు. నేను ఈయనే సెట్టింగా ఓడో ఒక బొగడగానే తెచ్చి అంటగట్టి నన్ను పంపిస్తారు. నా పని అవుట్ అన్నట్టు ఫీల్ అవుతున్నా. నెక్స్ట్ డే నేను ఇట్లా ఎప్పుడైతే భయపడతానో మా డాడీ ఏం రియాక్ట్ కాడు. అసలుకి చిల్లు ఉంటాడు. అసలు దాని గురించి ఇప్పటిదాకా నేను అదంతా అయిపోయిన తర్వాత డాడీ ఇట్లా నేను స్టాండప్ చేస్తున్నా అది అంటే ఏదో కూడా నాకు తెలియదు. నాకు చెప్పినా నువ్వు నాకు చెప్పినా నాకు అర్థం కాదు అని అన్నాడు. ఓకే అనుకున్నాను. కానీ ఎప్పుడైతే లైట్లే మా డాడీ చిల్లు అన్న టైంలో రాడ్ దింపుతాడు అనమాట. ఇట్లనే ఉంటుంది. నిన్న మొన్న ఊరికే బయట అదేంటి కంటి మనకు కూడా దూలు ఎక్కువ. ఒక్కరోజు ఏమన్నా లేదని రోజు పోతే ఉంటుంది కదా. బర్త్డే షాపింగ్ కూడా ఒక రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు. నేను ఈ నెల స్టార్టింగ్ కానించి చేస్తున్నాను. మా డాడీ కాదు రోజు బయటనే ఉంటున్నా అని. ఫస్ట్ 2 days ఏమనలేదు. 3rd day నుంచి వీడియో కాల్ స్టార్ట్ చేసి డాడీ నేను రోడ్ మీద ఉన్నా డాడీ అని అంటే ఆన్సర్ చేయి, ఎవరితో ఉన్నావు చూపి అని అంట. రీసెంట్గా ఏమైంది, నేను హాస్టల్ షిఫ్ట్ అయ్యి, నేను కాలేజ్ హాస్టల్ ఉంటా బేసికల్. ఆ వార్డెన్ టార్చర్ తట్టుకోలేకనే నేను హాస్టల్ షిఫ్ట్. ఆ హాస్టల్కి 1,00,000 బొక్క అని నా ఫీల్. ఉండేదో బర్ర మంద షెడ్ 10 మంది రూమ్కి. సో నేను షిఫ్ట్ అవుదాం అనుకున్నా బయట ప్రైవేట్ హాస్టల్కి. మా డాడీని మా మమ్మీకి ఏయో ఒకటి చెప్పి మా మమ్మీని ఈజీగానే కన్విన్స్ చేసుకున్నా. మా డాడీని కన్విన్స్ చేయడానికి నేను వారం రోజులు తిండి మానేసి అన్నీ చేసి ఏదో నా తంటాలు కింద మీద పడి మా అయ్యని ఒప్పించుకున్నా. మా డాడీ పూర్తిగా ఒప్పుకొని కూడా ఒప్పుకోలేదు. ఏదో ఒకటి ఏడవండి అని అంట. నేను మా మమ్మీ వీడియో కాల్ ఉండి బ్రతలాడితే ఏదో ఒకటి ఏడవండి, సరే దండం థ్యాంక్స్, నువ్వు ఏదో ఒకటి ఏడవండి అన్నా నాకు ఒప్పుకున్నట్టే సంతోషం అనుకున్నా. వార్డెన్ దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు ఈరోజు షిఫ్ట్ అయిపోతున్నా, నేను లగేజ్ తెచ్చుకుంటే ఫీజు కట్టి వెళ్ళిపోతా అని అన్నా. అవునా మీ డాడీ ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు అని చెప్పిన. ఏది నేను మీ డాడీతో ఒకసారి ఫోన్ మాట్లాడితే అని తీసుకుంది. ఏం మాట్లాడిందో తెలియదు. ఒక 10 నిమిషాలు అది పక్కకు అది దూరంగా పోయి మాట్లాడింది. నెక్స్ట్ అది ఫోన్ కట్ చేసి రాగానే మా డాడీ నాకు ఫోన్ చేసింది మళ్ళీ. ఏమొద్దు సీదా కిందికి తీసుకొచ్చిన లగేజ్ కాస్తే తీసుకుపోయి రూమ్లో పెట్టుకో అంట. ఏం మాట్లాడినావేం మా అయ్యతో? నేను వారం అంతా కష్టపడ్డా కదా. నేను 10 నిమిషాలలో ఎట్లా చేయడం కొట్టినావు? ఇప్పుడు అది ఎంతగానో మాట్లాడిందంటే మా డాడీ ఇంతకు ముందు ఫస్ట్ ఒప్పుకోక ముందు కన్నా నువ్వు ఈ 3 months ఉండు చాలు నేను షిఫ్ట్ చేస్తా అని అన్నాడు. ఇప్పుడు నువ్వు 4 years ఇంకా 2 years అలానే తలగవాడు అని అంటుండు. నువ్వు తినకపో నువ్వు సచ్చినా అలానే ఇంకా 2 years ఉండాలి అంట. డాడీ అట్లా కాదు, నేను మేలో ఇంటర్న్షిప్ చేసుకుంటే డాడీ అట్లా అది ఇది హాస్టల్ ఉన్నదంట డాడీ అది ఇది అంట చెప్తే అవసరం లేదు ఇంటికి వచ్చేసాను. కానీ నువ్వు చదువు మానేసి ఇంటికి వచ్చినా పర్లేదు కానీ నువ్వు అదే హాస్టల్ ఉండాలి అంట. ఎట్లా అంటే అది మా డాడీతో అన్నయ్య ఇది మా వార్డెన్ అట్లా అన్నయ్య బయట హాస్టల్ ఇట్లుంటారు అన్నయ్య, ఆ పిల్లలు అట్లుంటారు అన్నయ్య, అది అన్నయ్య ఇది అన్నయ్య అని ఏ లెవెల్లో కలిపిందంటే దానికి ఒక కొడుకుంటే తీసుకొచ్చి నాకు అంటగడ్డేటట్టు నమ్మేసిండు మా డాడీ. మీ వార్డెన్ అంత మంచి ఇంక ఏమని చెప్పిందంట అంటే అది కాదండి, ఎంతగానో మీకు ప్రాబ్లం ఉంటే చెప్పండి, తీసుకొచ్చి నా రూమ్లో నేను నా పక్కనే వండబెట్టుకుంటా అంట. దాని పక్కన వండుకుంటే నేనేం చేస్తా? సీరియస్లీ అంతగానో టార్చర్ పెడుతుంది. కానీ అది నేను చెప్పలేను. డాడీ నాకంటూ కొంచెం ఫ్రీడమ్ ఉండాలి డాడీ, మరీ ఇట్లా ఉండాలి. ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఆయిల్ లాగా చూస్తాడు మా డాడీ దాన్ని. ఏదో ఆ ఫ్రీడమ్ ఆయిల్గా నీకు జస్ట్ జెప్టో చేసుకో మనీ కొడతా అంటాడు. ఓకే దట్స్ మై సైడ్. థ్యాంక్ యూ.